హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు వచ్చేసి ఫస్ట్ లెసన్ పలక అనేటువంటిది సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము పిల్లలకు వచ్చేసి ఈ యొక్క ఇలాంటి నోట్బుక్ ఒకటి కొనిపించి రెండే 2 లైన్లు ఉన్నటువంటి నోట్బుక్ తీసిచ్చి దీంట్లో ఒక్కొక్క అక్షరాన్ని అంటే అక్షరాలు తర్వాత వచ్చేసి వర్డ్స్ అనేటువంటిది పదాలు అనేటువంటి నేర్పించండి. ఈ విధంగా రాసి ఇవ్వండి. వాళ్ళు 1కి 5 సార్లు రాసేటట్టు మీరు తయారు చేసి ఇవ్వండి. చూడండి, మనము ఒకసారి చూద్దాము. పలక, కల, కలక, కలప, కలకల. తర్వాత వచ్చేసి ఇక్కడ పక్క పక్క, లక లక, ప ల క అనేటువంటిది ఇక్కడ రాస్తున్నాం అనమాట. ఈ విధంగా మీరు తయారు చేసి నోట్బుక్లో రాసి ఇవ్వండి పిల్లలకి. తర్వాత ఈ యొక్క లెసన్లో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటిది మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి పలక అనేటువంటిది ఈ యొక్క లెసన్లో ఏ విధంగా పిల్లలకు వచ్చేసి పటానికి రంగులు వేయాలనేటువంటిది చూపిస్తూ ఉన్నాను. ఆల్రెడీ మనం లెసన్ తీసేస్తున్నాము, కానీ ఏంటంటే ఇక్కడ మనము గ్రామర్ అంటే ఏ విధంగా రాయాలి, క్వశ్చన్ ఆన్సర్స్, తర్వాత వచ్చేసి ఏ విధంగా మనము గుర్తుపెట్టాలి అనేటువంటి చూద్దాము. నల్లని నా పలక, 4 మూలల నా పలక, అక్షరాలను రాసే పలక, అంకెలు సంఖ్యలు రాసే పలక. ఇక్కడ చూడండి, వచ్చేసి గేమ్లో పలకను గుర్తించి గుండ్రాన్ని చుట్టండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పలక వేస్తున్నాను, పలకకి వచ్చేసి రంగులు వేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి తరగతిలో పిల్లలు ఏమేమి చేస్తున్నారు, తరగతిలో పిల్లలు వచ్చేసి పలకా బలంతో రాస్తున్నారు. పలకా బలంతో ఏం చేస్తారు పిల్లలు, క్లాస్ రూమ్లో రాస్తారనమాట. తర్వాత వచ్చేసి తరగతి గదిలో ఏమేమి ఉన్నాయి, మనము ఆ యొక్క పటాన్ని కానీ చూసినట్లయితే తరగతి గదిలో జంతువులు పక్షులు పటాలు ఉన్నాయి. అంటే పక్షుల గురించి జంతువుల గురించి చెప్పేదానికోసం పటాలు ఉన్నాయి. ఆ బొమ్మలు వేసి రంగురంగుల చార్టు పేపర్లు, కాగితాలు, తర్వాత వచ్చేసి పలక బలపము ఉన్నాయి. తర్వాత వచ్చేసి తరగతి గదిలో ఇంకా ఎవరున్నారు, బాల బాలికలు ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి. ఇక్కడ వచ్చేసి పలక అనేటువంటిది బొమ్మని గీసి రంగు వేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ప ల క అనేటువంటిది రాస్తున్నది. తర్వాత వచ్చేసి ఇక్కడ పలక అక్షరాలతో వచ్చేటువంటి పదాలు చదవండి. ఇక్కడ కల, పలక, కలప, కలక, కలకల, పకపక, లకలక. ఇక్కడ వచ్చేసి అక్షరాలను గీతల మధ్యలో రాయండి. ఇక్కడ వచ్చేసి గీతలు చూడండి. ఇక్కడ వచ్చేసి పలక అనేటువంటిది డిఫరెంట్ కలర్లో వచ్చేసి మధ్యలో వచ్చేసి ఏ విధంగా రాయాలనేటువంటిది ఇక్కడ చెప్పున్నాం అనమాట. మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ పెన్సిల్వి తీసుకొని ఆ విధంగా రాయండి. తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలను చుక్కలతో కలిపి మనం వచ్చేసి రాయాలి. కలిపి చదవండి. ఈ యొక్క చుక్కల్ని కలుపుతూ మీరు చదవండి. ప ల క అనేటువంటిది మీరు రాయండి. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి. ఈ విధంగా మీరు గీయండి, రంగులు వేయండి. ఇక్కడ వచ్చేసి మనము పలక బొమ్మని గీస్తున్నది, అదే విధంగా పలక బొమ్మని మీరు రాయండి. రాసి కింద వచ్చేసి పలక అనేటువంటిది రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.